నమస్తే. ఈనాటి మన ప్రత్యేక వివరణలోకి స్వాగతం. ఈరోజు మనం మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే మధ్య వయస్సులో వచ్చే సంక్షోభం వెనుక ఉన్న అసలైన సైకాలజీని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. పాప్ కల్చర్లో చూపించే కట్టుకథలను పక్కన పెట్టేద్దాం. అసలు మనిషి జీవితంలో వచ్చే ఈ కీలకమైన దశలో మానసికంగా నిజంగా ఏం జరుగుతుందనేది ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన విషయంతో మొదలుపెడదాం. సాధారణంగా సినిమాలోనో పాప్ కల్చర్లోనో చూపిస్తుంటారు కదా, ఈ వయసు రాగానే సడన్గా ఖరీదైన లగ్జరీ కార్లు కొనేయడం లేదా హఠాత్తుగా కొత్త కొత్త ఎఫైర్స్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారని. అదంతా కేవలం పైపైన కనిపించే ఒక భ్రమ మాత్రమే. కాని దాని వెనుక ఉన్న అసలైన మానసిక వాస్తవం చాలా చాలా భిన్నమైనది. నిజానికి అక్కడ జరిగేదేంటంటే, తమ ఉనికిని తామే ప్రశ్నించుకోవడం, మనకు మిగిలి ఉన్న సమయం చాలా తక్కువ కదా అనే ఒక మరణ భయాన్ని ఎదుర్కోవడం, అలాగే నేనసలు ఎవరిని అనే ఒక తీవ్రమైన ఐడెంటిటీ కన్ఫ్యూజన్లో పడిపోవడం. మరి ఈ భావోద్వేగాల సుడిగుండం ఎప్పుడు మొదలవుతుంది? సాధారణంగా 40 నుండి 55 సంవత్సరాల వయస్సు మధ్యలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒకసారి ఆలోచించండి. యవ్వనంలో ఉన్నప్పుడు మన ముందు అంతులేని సమయం ఉందని, సాధించడానికి బోలెడన్ని అవకాశాలున్నాయని ఒక తీయని ఊహలో బతుకుతుంటాం కదా. కాని ఈ మధ్య వయసుకు చేరుకోగానే ఏమవుతుందంటే, వయోజన జీవితపు వాస్తవం ఆ ఊహను బలంగా ఢీకొడుతుంది. బాధ్యతలు పెరిగిపోతాయి, సమయం పరిమితం అనే చేదు నిజం కళ్ళెదుట కనిపిస్తుంది. ఈ రెండు ఆలోచనల మధ్య జరిగే పెద్ద సైకలాజికల్ ఘర్షణే ఈ సంక్షోభం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఆయనే ప్రముఖ సైకో అనాలిస్ట్ ఇలియట్ జాక్వెస్. 1965లో మిడ్ లైఫ్ క్రైసిస్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఈయనే. వృత్తిలో ఎంతో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వ్యక్తులు సైతం తమ జీవితకాలం పరిమితం అనే నిజాన్ని, అలాగే తమ తీరని లక్ష్యాలను గుర్తించినప్పుడు తీవ్రమైన భావోద్వేగ అస్థిరతకు గురవుతారని ఆయన గమనించారు. అంటే యవ్వనంలో ఉండే ఆ అంతులేని అవకాశాల భ్రమ బద్దలైనప్పుడు పుట్టేదే ఈ సంక్షోభం అని ఆయన చాలా అద్భుతంగా నిర్వచించారు. ఇక దీని గురించి మరో ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ ఇంకొక లోతైన కోణంలో వివరించారు. ఈ వయసులో మనుషులు ప్రధానంగా రెండు బలమైన భావాల మధ్య నలిగిపోతుంటారు. అవేంటంటే సృజనాత్మక సహకారం మరియు స్తబ్దత. అంటే సమాజానికి లేదా రాబోయే తరానికి ఏదైనా ఒక మంచి వారసత్వాన్ని అందించాలనే తపన ఒకవైపు బలంగా లాగుతుంటే, అయ్యో నేనేమీ సాధించలేకపోయానే అనే నిరాశ, ఒక రకమైన ఎమోషనల్ ఎంప్టీనెస్ ఇంకోవైపు లాగుతుంటాయి. ఈ రెంటి మధ్య జరిగే అంతర్గత పోరాటమే ఈ మధ్య వయస్సులో అత్యంత కీలకం. కాని ఇదంతా వినడానికి కొంచెం నెగటివ్గా అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ ప్రఖ్యాత మనస్తత్వవేత్త కార్ల్ జుంగ్ చెప్పిన ఒక అద్భుతమైన మాట చెప్పుకోవాలి. ఆయన ఈ మిడ్ లైఫ్ని జీవితపు మధ్యాహ్నం అని ఎంతో ఉత్సాహంగా, సానుకూలంగా వర్ణించారు. ఈ వయసును ఒక సమస్యగా కాకుండా ఇతరుల మెప్పుకోసం బతికే దశ నుండి బయటపడి మన లోపలికి మనం చూసుకుంటూ మన అసలైన వ్యక్తిత్వాన్ని వెతుక్కునే ఒక అద్భుతమైన అంతర్మదన ప్రయాణంగా ఆయన విశ్లేషించారు. ఇది నిజంగా అద్భుతమైన ఆలోచనా విధానం కదూ. ఆధునిక ఉత్ప్రేరకాలు ఈ రోజుల్లో ఈ సంక్షోభాన్ని ఇంకా ఏవి పెంచుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఇది కేవలం ఒక సహజమైన మానసిక పరిణామం మాత్రమే. కాని నేటి ఆధునిక సమాజం ఈ పరిస్థితిని ఇంకాస్త తీవ్రంగా మారుస్తోంది. అదెలాగంటే, సోషల్ మీడియాలో నిరంతరం ఇతరుల పర్ఫెక్ట్ జీవితాలతో పోల్చుకోవడం, దశాబ్దాలపాటు ఒత్తిడితో పనిచేసి ఎదుర్కొనే కెరీర్ బర్నౌట్, వీటికి తోడు ఒకప్పటిలా ఉమ్మడి కుటుంబాలు లేదా కమ్యూనిటీల మద్దతు క్రమంగా తగ్గిపోవడం, అన్నిటికి మించి ఎప్పుడూ యవ్వనంగానే కనిపించాలనే ఒక విపరీతమైన కన్జ్యూమర్ కల్చర్, ఇవన్నీ కలిసి ఈ సహజమైన అభద్రతాభావాలను, అస్తిత్వ పోరాటాలను ఊహించని స్థాయికి పెంచేస్తున్నాయి. ఇక్కడ మరో అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే శాండ్విచ్ జనరేషన్ స్ట్రెస్. ఈ పదం ఆధునిక మధ్యవయస్కుల పరిస్థితికి అద్దం పడుతుంది. అసలా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఒకవైపు యుక్త వయసులో ఉన్న పిల్లల భావోద్వేగాలను, వాళ్ల చదువుల ఒత్తిడిని మోస్తూనే మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల బాగోగులు కూడా చూసుకోవాలి. ఇలా ఈ రెండు ద్వంద్వ బాధ్యతల మధ్య అచ్చం శాండ్విచ్లా నలిగిపోవడాన్ని ఈ పదం ఖచ్చితంగా వివరిస్తుంది. ఇది నిజంగా చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం కదా. అయితే ఈ ఒత్తిడులు స్త్రీ పురుషులలో ఒకేలా ఉండవు. అవి ఎంత వేర్వేరుగా ఉంటాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
పురుషులు సాధారణంగా తాము సాధించిన విజయాలు, సమాజంలో తమ హోదా గురించిన ఆందోళనతో సతమతమవుతుంటారు. ఆ బాధను రిస్క్ తీసుకోవటం ద్వారా లేదా అందరికీ దూరంగా ఉండిపోవటం ద్వారా బయటకు వ్యక్తపరుస్తారు. అదే మహిళల విషయానికొస్తే వాళ్లు కుటుంబ బాధ్యతలతో పూర్తిగా అలసిపోయి పిల్లలు పెద్దయిన తర్వాత తమకంటూ ఒక గుర్తింపు కోల్పోతున్నామనే భావనకు గురవుతారు. వారు ఈ బాధను ఆందోళన లేదా విచారం రూపంలో తమలో తాము దాచుకుంటారు. అంటే ఒకరు ఎక్స్టర్నలైజ్ చేస్తే మరొకరు ఇంటర్నలైజ్ చేస్తారన్నమాట. సంక్షోభం నుండి మార్పు. ఇప్పుడిక జీవితానికి కొత్త అర్థాన్ని వెతకడం ఎలాగో తెలుసుకుందాం. ఈ సంక్షోభం నుండి భయపడి పారిపోవాల్సిన అవసరం అస్సలు లేదు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మనకు ఎన్నో అద్భుతమైన థెరపీలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఆలోచనా విధానాన్ని మెరుగుపరిస్తే, కపుల్స్ థెరపీ మన బంధాలను బలోపేతం చేస్తుంది. వీటన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎగ్జిస్టెన్షియల్ థెరపీ గురించి. ఇది మరణం గురించి మనల్ని భయపెట్టదు. దానికి బదులుగా మన జీవిత ఉద్దేశాన్ని కనుగొనడానికి, మనల్ని మనం మరింత లోతుగా అన్వేషించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గదర్శిగా పనిచేస్తుంది. మరి ప్రాక్టికల్గా మనం ఏం చేయొచ్చు? భావోద్వేగాలు ఇలా అల్లకల్లోలంగా ఉన్నప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా ముఖ్యం. ముందుగా చేయాల్సిందేంటంటే శారీరక ఆరోగ్యం, మంచి నిద్రపై పూర్తి దృష్టి పెట్టాలి. ఆ తర్వాత కొత్త హాబీలు పెంచుకోవడం లేదా ఇతరులకు మార్గదర్శకత్వం చేయడం లాంటి వాటి ద్వారా జీవితానికి కొత్త అర్థాన్ని వెతుక్కోవాలి. అలాగే మన భావాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కమ్యూనికేషన్ను, మన బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా ఈ గందరగోళం నుండి బయటపడేలా చేస్తాయి. కాబట్టి ఈ మొత్తం వివరణలో మనం గ్రహించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది జీవితానికి ముగింపు కాదు, అదొక అద్భుతమైన మార్పుకు ఆరంభం. ఈ కష్టతరమైన దశను విజయవంతంగా దాటినవారు ముందుకంటే మరింత ప్రశాంతంగా, అపారమైన జ్ఞానంతో బయటకొస్తారు. వారిలో అహంకారం తగ్గిపోయి ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే భావోద్వేగ పరిపక్వత పెరుగుతుంది. సమాజం కోసం కాకుండా తమ అసలైన నిజాయితీతో కూడిన వ్యక్తిత్వాన్ని పూర్తిగా స్వీకరించేది ఈ దశలోనే అని చెప్పాలి. ముగింపుగా ఆలోచించాల్సిన ఒక లోతైన విషయముంది. ఎవరైనా సరే తమ జీవితాన్ని అత్యంత సహజంగా, ఇతరుల మెప్పుకోసం కాకుండా తమకోసం నిజాయితీగా జీవిస్తున్నారా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. సరే, ఇలాంటి సైకలాజీకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరణల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యూటిఫుల్ మైండ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణను లైక్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ విజ్ఞాన ప్రయాణంలో మాతో కలుస్తున్నందుకు ధన్యవాదాలు.